అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేశకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరుంది అంటే విశ్వాసపు విజయాలు. విశ్వాసపు విజయాలు విశ్వాసపు విజయాలు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆత్మదేవుడు సూటిగా మనతో మాట్లాడనుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 15 ప్రకారము అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని బైబిల్లో రాయబడింది. ప్రియ దేవుని సంగమా, మనము దేవుని నమ్మాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని వైపు చూడాలి. అప్పుడు దేవుడు మన పక్షాన కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, ఎన్నో మహత్ కార్యాలు చేసి మనల్ని హెచ్చిస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ఉజ్జీవపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోకానికి తీసుకెళ్ళడానికి మనల్ని శుద్ధీకరణ చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారు ఎలాంటి విజయాలు పొందారో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. విశ్వాసం ఉంచిన వారు విశ్వాసము ద్వారా ఎలాంటి విజయాలు పొందారో మనం బైబిల్లో ఒకసారి మనం పరిశీలించుద్దాం. ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 చూస్తే ఇక్కడ అబ్రహాము గారు ఎలాగా విశ్వాసం ద్వారా విజయం పొందారో మీకు తెలియజేస్తాను, చూద్దాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడును. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అబ్రహాము గారి యొక్క విశ్వాసం యొక్క రహస్యము, విజయం ఏమయ్యా అంటే, కుమారుని నేను బలి ఇవ్వబడిన కుమారుని సహితము మృతి నొందిన తన మృతులలో నుండి సహితము నా దేవుడు నా కుమారుని తిరిగి బ్రతికించగలిగిన సమర్థుడు అని అబ్రహాము గారికి దేవుడి మీద అచంచలమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, అతి శ్రేష్టమైన విశ్వాసం ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మనము ఆయన చూడండి, అబ్రహాము గారు తన విశ్వాసం ద్వారా చనిపోతాడనే భయం లేకుండా తన కుమారుని అర్పించడానికి అర్పించినట్లు, ఒకవేళ నేను అర్పించి చంపివేసిన తర్వాత కూడా నా విశ్వాసాన్ని చూసి నా దేవుడు మరలా నాకు కుమారుని ఇస్తాడనేటటువంటి అతి శ్రేష్టమైన విశ్వాసం ద్వారా అతడు తిరిగి పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మనకు కూడా అలాంటి అతి శ్రేష్టమైన, అమూల్యమైన, అచంచలమైన విశ్వాసం మన దేవుడి మీద మనకు ఉన్నప్పుడు, మనకి ఎన్నో పరీక్షలు ఎదురైనప్పుడు ఆ పరీక్షల్లో మనం విజయాలు సాధించి ఆ విజయాల ద్వారా మనము దేవుణ్ణి సంతోషపరుస్తాం. ఆ విజయాల ద్వారా కూడా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, మనల్ని హత్తుకుంటాడు. మనలో ఎంత విశ్వాసం ఉందో పరీక్షించి మనల్ని గణపరుస్తాడు. మనకి అనేక శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మన చుట్టూ రావటానికి, మన విశ్వాసాన్ని పెంచడానికి, మన ప్రార్థనా జీవితాన్ని పెంచడానికి, మన భక్తి జీవితాన్ని పెంచడానికి, మన ఉపవాస జీవితాన్ని పెంచడానికి, మన ఆరాధనా జీవితాన్ని పెంచడానికి, మనం ఇంకా దేవుడి మీద, సులువు మీద, ఆయన రక్తం మీద ఆధారపడటానికి అనేక శోధనలు మన మీదకి వస్తున్నాయి, సమస్యలు మన మీదకి వస్తున్నాయని మనం గ్రహించి మన విశ్వాసాన్ని మనం పెంచుకునేదము గాక. అబ్రహాము గారు తన దగ్గర ఉన్న అతి శ్రేష్టమైన విశ్వాసం ద్వారా తిరిగి చనిపోయిన తన కుమారుని సైతం నా దేవుడు మృతుల్లో నుండి సైతం లేపుతాడనే ఆ నమ్మకం ద్వారా తిరిగి పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక రెండో విషయాలు మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 ఒకసారి మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. చూడండి, మరణమును చూడకుండా కొనిపోబడిన, పరలోకానికి ఎత్తుకొని పోబడినటువంటి వ్యక్తిగా హానోకు గారు మనకి కనిపిస్తున్నాడు. మరణము మనల్ని భయపెడుతూ ఉంటది, మరణము మనల్ని కలవరపరుస్తూ ఉంటది, అధైర్యపరుస్తూ ఉంటది, మరణం మన మీద దాడి చేయటానికి, మనల్ని మింగివేయటానికి వస్తూ ఉంటది. కానీ హానోకు గారు తన విశ్వాసం ద్వారా మరణాన్ని ఓడించినట్లు, మరణము కూడా ఆయన ఏమి చేయలేదన్న సంగతి, మరణము రుచి చూడకుండానే ఆయన పరలోకానికి వెళ్ళినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చూడండి, ఎంత శ్రేష్టమైన, అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను విశ్వాసం ద్వారా హానోకు గారు
కలిగి జీవించాడో, దేవునితో నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళాడో మనము లేఖనాల్లో ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన మన జీవితంలో విశ్వాసం ఉంచితే మనకు కూడా మరణకరమైన బంధకాలు కట్లన్నిటిలో నుంచి మన దేవుడు మనల్ని నడిపిస్తాడు. నువ్వు అప్పుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, శోధనల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని చూసి నీ యొక్క విశ్వాసం ద్వారా నిన్ను విజేతగా నిలబెడతాడు. అందుకని హానోకు గారు తన విశ్వాసం ద్వారా మరణాన్ని రుచి చూడకుండా మరణాన్ని జయించి తన విశ్వాసం ద్వారా విజయం పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక మూడో విషయాన్ని చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నోవహు గారి యొక్క విశ్వాసం యొక్క విజయం ఏందంటే, ఆయన తన ఇంటి వారందరినీ జలప్రళయంలో ఉండి ప్రచండ వర్ష గండము నుండి తప్పించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. భయంకరమైనటువంటి ఆ తుఫాను నుండి, ఆ యొక్క మరణ సంబంధమైనటువంటి ఆ ప్రళయం నుండి తన కుటుంబం వారందరినీ రక్షించుకుని ఓడలో చేర్చుకున్నట్లు వారు తరతరాలు బ్రతికిన దాఖలాలు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియదేవుని పిల్లలారా, నోవహు గారి వలె మనం కూడా విశ్వాసం ఉంచాలి. దేవుడు మనకి చెప్పినటువంటి ఆ మాటలు వినాలి. రాకడ రాబోతుందని చెప్పినప్పుడు మనం సిద్ధపడాలి. అలాగే ప్రళయం రాబోతున్నప్పుడు, లేకపోతే దర్శనాలు చూపించి అనేక రకాలైన నష్టాలు గీడులు జరగబోతున్నాయి, జాగ్రత్త ఉండమని హెచ్చరించినప్పుడు మనము మన దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను పట్టుకొని మన కుటుంబాలను మనం రక్షించుకోవాలి. రాకడ సమీపంగా ఉన్నప్పుడు మీ పిల్లల మీద దృష్టి పెట్టండి. ఆ రాకడ సమీపంగా ఉంది గనక మీ యొక్క బంధువులు, చుట్టాలు, స్నేహితులు, గ్రామస్తులు, పట్టణస్థులు, రాష్ట్రస్థులు, దేశస్థులు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి మీద మనం దృష్టి పెట్టాలి. ఒకవేళ మనం గినక దృష్టి పెట్టకపోతే, వారిని ఆత్మలు రక్షించకపోతే, వారి పొద్దున విడవబడితే ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. యుగ యుగాలు నరకంలో పడిపోయి చచ్చిపోతారు. మనకి సువార్త తెలిసిన తర్వాత కూడా, మంచి సమాచారం తెలిసిన తర్వాత కూడా మనం చెప్పకపోతే మనంత మూర్ఖులు ఎవరు లేరు. మనం వారి యొక్క ఆత్మలకు ఉత్తరవాదులమై ఉంటాం. వారి రక్తానికి అపరాధులుగా మనం నిలబడి మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నోవహు గారు తన కుటుంబాన్ని జలప్రళయంలో నుండి తన విశ్వాసం ద్వారా కాపాడుకొని గొప్ప విజేతగా మార్చబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రజలందరినీ కాపాడుకొని ఈ తరంలో నోవహు కంటే ఘనమైన విజయాలు విశ్వాసం ద్వారా పొందుకునేదము గాక. ఇక 4వ అంశానికి కనుక మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలించుద్దాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. చూడండి, విశ్వాసమును బట్టి ఇస్సాకు గారు జరగబో సంగతులు ముందుగానే తెలుసుకున్నట్లు ప్రవచనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా అతను అనేకమైన సంగతులు తెలుసుకొని తన 2 కుమారులను ఆశీర్వదించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగనే మనకి దేవుడిచ్చినటువంటి పిల్లల్ని మనం ఆశీర్వదించాలి. వారిని శపించకూడదు, వారిని దూషించకూడదు, వారిని ఎగతాళి చేయకూడదు, వారిని ఏరు చేసి ఎక్కువ తక్కువలుగా చూడకూడదు, వారిని ఇష్టం వచ్చినట్టు కించపరచకూడదు, వారిని దుఃఖానికి నిట్టూర్పుకు మనం కారణం కాకూడదు. వారిని దీవించాలి, వారిని ఆశీర్వదించాలి, వారిని దినదినము బలపరచాలి. వారి కోసం దేవుడు రాసిన ప్రణాళికలు, సంకల్పాలు, ఉద్దేశాలు వారికి తెలియచేయాలి. వారిని గొప్ప క్రమశిక్షణలో, ఆత్మీయతలో, భక్తిలో వారిని మనం పెంచుదాము గాక. ఆ తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:21 విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. చూడండి, అవసాన కాలమందు ఈ యాకోబు గారు తన దేవునికి నమస్కారం చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అప్పుడు దాకా అతడు లోకం మీద, మోసం మీద, లోక సంబంధమైన కట్లు, బంధకాల మీద ఆధారపడ్డట్లు, మనుషుల మీద, గొర్రెల మీద, ఆస్తుల మీద, భార్యల మీద, పిల్లల మీద ఆధారపడినట్లు మనం బైబిల్లో చూస్తాం. ఆస్తి మీద, అంతస్తు మీద, బంగారం మీద, వెండి మీద, ఇత్తడి మీద ఆధారపడ్డాడు. కానీ అవసాన కాలమందు తన దేవునికి తాను నమస్కారం చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. తన పిల్లలకి ఆశీర్వదించినట్లు, ఎవరు ఎలాంటి వారైతారో దేవుణ్ణి అడిగి తెలుసుకొని వారికి పేర్లు పెట్టినట్లు కూడా మనం ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి యాకోబు గారు కూడా తన విశ్వాసం ద్వారా తన పేరు మార్చుకొని గొప్ప విజేతగా మార్చబడి తన జీవితంలో తాను ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే
శోధన ఉందో, ఏదైతే తన జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి మోసకరమైన పేరుందో దాన్ని మార్చుకొని, ఆ అపవిత్రమైన మోసగాడైన పేరును మార్చుకొని విశ్వాస సహితమైన ఇజ్రాయేల్గా మార్చబడ్డాడో, మనం కూడా మన దేవుని మీద విశ్వాసం ఉంచి మన పాత బ్రతుకులు, మన పాత జీవితాలు మార్చివేసుకొని క్రొత్త జీవితం, క్రొత్త వెలుగులతో మనం నింపబడి క్రొత్త స్వభావం, క్రొత్త ఆత్మ, క్రొత్త నీతితో మనం ముందుకు సాగి వర్ధిల్లదము గాక. ఆ తర్వాత మనం చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మనం చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానముందు దృష్టి ఉంచెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చూడండి, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. రాజాగ్రహమునకు భయపడక, రాజు ఆగ్రహానికి మోషే గారు భయపడక తన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు, ఐగుప్తును విడిచి తన ప్రజలను తీసుకొని పోతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఫరోలకు భయపడాలా, రాజులకు భయపడాలా, ఎవరికి భయపడకుండా దేవుడు తనకిచ్చిన పిలుపును ఆధారం చేసుకొని దేవుడు తన పక్షాన ఉన్నాడని నమ్మి ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలందరినీ కూడా ఫరో చేతి నుండి, వాని యొక్క బలాత్కారం నుండి, వాని యొక్క కుట్ర కుతంత్రాల చేతిలో నుంచి, వాని బానిసత్వం నుంచి విడిపించుకొని తీసుకొని పోతున్నట్లు మోషే గారు కూడా తన విశ్వాసమును బట్టి ఘనమైన విజయాలు సాధించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనకి దేవుడు ఏ మందనైతే నడిపించమని చెప్పాడో, దేనికైతే మనల్ని కాపురిగా పెట్టాడో, ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతాలకి దేనికైతే మనల్ని నాయకులుగా పెట్టాడో, వారినందరినీ ఏ యొక్క రాజులకి, ఏ యొక్క ప్రభుత్వాలకి, ఏ యొక్క మనుషులకి, ఏ యొక్క అధికార వ్యవస్థలకి భయపడక మనం ముందుకు నడిపించుకుంటూ వెళ్తే దేవుడు ఘనమైన విశ్వాసపు విజయాలు, మన ద్వారా సముద్రాలు చీల్చడం, మన ద్వారా భూమిని కంపింప చేయటాలు, మన ద్వారా యుద్ధాలలో, అనేకమైన యుద్ధాలలో విజయాలు సాధించేటట్లు మన ద్వారా మోషే గారి జీవితంలో ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలుగా చేసి మోషే అనే గొప్ప ప్రవక్తగా ఎలా అయితే చరిత్రలో నిలబెట్టాడో, ఆ విశ్వాసం ద్వారా మనకు కూడా ఘనమైన విజయాలు చేసి మనల్ని కూడా స్థిరపరచును గాక. చివరిగా మనం ఒక మాట తెలుసుకుంటే, విశ్వాసమును బట్టి రాజ్యములు జయించిరని బైబిల్లో రాయబడింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32 ప్రకారం, ఇంకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారద్రోలిరి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి రాజ్యాలు జయించినట్లు, విశ్వాసమును బట్టి రాజులను ఓడించినట్లు, విశ్వాసమును బట్టి అన్యుల సేనలను పారద్రోలినట్లు, నీతి కార్యాలు జరిగించినట్లు, వాగ్దానములు పొందినట్లు, వాగ్దాన భూములను స్వతంత్రించుకున్నట్లు, అగ్నిబలమును చల్లార్చినట్లు, సింహాల నోలను మూసినట్లు, ఖడ్గధారణ తప్పించినట్లు, బలహీనులుగా ఉండి బలపరచబడినట్లు, యుద్ధములో పరాక్రమశాలులై గెలుపొందినట్లు మనం విశ్వాసమును బట్టి అన్ని కార్యాలు జరుగుతాయని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో తెలియజేసి మనం చూస్తున్నాం. విశ్వాసపు విజయాలు లెక్కలేనన్ని విషయాలు దైవ గ్రంథంలో రాయబడ్డాయి. విశ్వాసం ఉంచి వారికంటే గొప్ప గొప్ప కార్యాలు మనం కూడా చేయగలం. విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు నీ పక్షాన నిలబడి ఎన్ని గొప్ప కార్యాలను చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మన విశ్వాసం ద్వారా విజయాలు సాధిస్తామని నమ్మి ఈ యొక్క ప్రసంగం విన్న నీ జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచు, అనేకమైన దైవ కార్యాలు జరుగునుగాక.